అంత మించి అనుకోవాలి. ఉమ్, ఎందుకంటే ఎన్టీఆర్ కుటుంబం ఈ జూనియర్ ఎన్టీఆర్ వల్ల మానసికంగా చాలా బాధపడుతుంది. చాలా సందర్భాల్లో బాధపడింది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసేసి, ఉమ్, అయితే ఎన్టీఆర్ తాలూకు విగ్రహాల్ని ఒక చిన్న భిన్నం చేసి చేతులు ఎర్రగొట్టి కాళ్ళు ఎర్రగొట్టి తలగా తీసినప్పుడు కనీసం స్పందించకపోవడం, ఓకే, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఉమ్, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శించకపోవడం, ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్ గా ఉన్నా కాబట్టి నువ్వు ఎందుకు పరామర్శించలేదని వాళ్ళు అడగడం కాదు, ప్రజలే అడుగుతారు. ఉమ్, అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి మానసికంగా గాయపరిచిన సంఘటనలు లేమాట. దాని తర్వాత వీళ్ళిద్దరూ కుటుంబంలో ఉండడం, మిగతా వాళ్ళందరూ ఒక కుటుంబ పక్షాన్ని ఉండడం, ఇవన్నీ కూడా దీని వెనక చాలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మోక్షజ్ఞని దించినట్టయితే మోక్షజ్ఞ హ్యాజ్ బెటర్ పర్సనాలిటీ దాన్ తారక్. తారక్ ఎలాగంటే మంచి హైట్ ఉన్నాడు. అవును, హైట్ ఉన్నాడు, ఇప్పుడు చాలా స్లిమ్ గా రెడీ అయ్యాడు. అదే ఫస్ట్ రీసెంట్ పిక్స్ చూస్తున్నట్టయితే నిజంగా అంటే నందమూరి ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. పండగ ఏంటి అసలు, మన వీడియో చూసాక గెజలు వేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే మనం చెప్పినట్టయితే ఒక విశ్వాసం, నిజంగా ఆయనలో ఉన్న అసెట్స్ చెప్తున్నాను. ఓకే, మంచి హైట్ ఉన్నాడు, బెటర్ దెన్ తారక్. అవును, మంచి కళ్ళు ఉన్నాయి, కళ్ళు మంచి కళ్ళు ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారంటే, పెర్ఫార్మెన్స్ ఈజ్ నథింగ్ బట్ టు ఫోకసైజ్ ద సెల్స్ ఇన్ ది ఐస్. అంటే మీ కళ్ళల్లో కళ్ళు ఉన్నప్పుడు దేనికి ఎంత ఫోకస్ చేయాలన్నది కళ్ళు చేస్తాయి. ఎలాగంటాం ఎన్నో అంటాం కదా, అది నేర్పడతాను ఉన్నప్పుడు కూడా పిల్లి కళ్ళు ఉన్నాయనుకోండి, ఇలా ఏం చేస్తాడు తెలీదు, ఎక్స్ప్రెషన్ ఉండదు. మహానటి సావిత్రికి అదే పెద్ద ఆస్తి, ఎన్టీ రామారావు గారికి అదే పెద్ద ఆస్తి. ఓకే, కళ్ళు పెద్దగా ఉంటాయి. తర్వాత కనుముక్కు తీరు పెద్దవులైన బాగుండాలి. ఎట్నుంచి చూసినా సరే ఆయన తాలూకు అంటే రూపం స్ఫురద్రూపంగా ఉండాలి. అవన్నీ ఇందులో ఉన్నాయి. మంచి ఛాతీ గాని ఎంత బాగుంది మాట. డైలాగు ఇవన్నీ జెనెటిక్స్ అండి. తాతగారి నాన్నగారికి వచ్చాయి, నాన్నగారి నుంచి మోక్షజ్ఞకు వచ్చాయన్నమాట. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ మీద ఉన్న బాధ్యత ఏంటంటే, అంటే దాన్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసే డైరెక్టర్ కావాలి. ఆయనలో ఉన్న టాలెంట్స్ ని ఫోకస్ చేసే, అంటే కొంతమంది డైరెక్టర్ల పేర్లు కూడా వస్తున్నాయి సార్. అవునవును, ప్రశాంత్ వర్మ, ఎవరైతే ప్రశాంత్ వర్మ అవునవును హనుమాన్ చేశారో, దాంతో పాటు అనిల్ రావుపూడి అంటున్నారు, దాంతో పాటు మల్లినేని గోపీచంద్ అంటున్నారు. అంటే ఎవరికి ఆ ఛాన్స్ వస్తుంది అంటే ఏం చెప్పొచ్చు సార్? అంటే బాలయ్య బాబుకి బాగా, మళ్ళీ గోపీచంద్ కూడా బాగా అంటే ఇష్టడే. కానీ కొత్త డైరెక్టర్లకు ఇచ్చినట్టయితే కొంచెం బాగా, ఎందుకంటే చిన్న లైన్ పెట్టుకుని పెద్ద కథలు చెప్పేటువంటి టాలెంట్ ఉంది కొత్త డైరెక్టర్లకి. దంపెడు ఆశలతో వస్తారండి ఇండస్ట్రీకి. వాళ్ళ చేతుల్లో పడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు 10 సినిమాలు 15 సినిమాలు తీసినప్పుడు ఆ స్కూల్లోనే వెళ్తాడు. మీరు బాగా గమనించండి, బోయపాటి శ్రీని ఏ సినిమా తీసినప్పుడు కూడా ఆ ట్రావెలింగ్ ఒకటే, ఏ సినిమా తీసుకోండి. అలా చూస్తుంటే రైలు వెనక్కి వెళ్ళిపోవడం, ముందుకు వెళ్ళిపోవడం ఏ జరుగుతుంటాయి. ఇలా మిగిలిస్తే కొండ బద్దలైపోద్ది. అంటే ఇలా ఉంటాయి అన్నమాట, ఎగ్జాజరేషన్స్ ఉంటాయి. కొత్త వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. కొత్త డైరెక్టర్లు చూస్తున్నారు కదా, మీకు ఆ సినిమా మీకు జరిగిందా అనిపిస్తుంది అన్నమాట. ఆ జరిగిందా అనిపించబట్టి మీకు హనుమాన్ ఒక 300 కోట్లు వస్తుంది. కానీ అద్భుతంగా చేశాడండి. అదే బికాస్ ఇట్ ఈస్ న్యూ ప్రశాంత్ వర్మ. అది అందువల్ల నేను కొత్త వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు నిరూపించుకోవాలన్నమాట. అంత ముందు కూడా చెప్పాడు సార్ బాలకృష్ణ గారు చెప్పినప్పుడు, ఆదిత్య 369 అనే సినిమాని దాన్ని మళ్ళీ దానికి సెకండ్ పార్ట్ ఉంటది, అది మోక్ష చేస్తాడు అన్నట్టు చెప్తున్నారు. అంటే కొత్త కథతో వెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రశాంత్ వర్మ అంటున్నారు, అక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే హనుమాన్ చేశాడు, ఇది కూడా సైన్స్ ఫిక్షన్ సినిమానే ఆదిత్య 369. ఒకవేళ అలాంటి సినిమా ఒకవేళ ప్రశాంత్ వర్మ చేతిలో పెడితే డెఫినెట్లీ మోక్షజ్ఞ ఒక సూపర్ స్టార్ గా టాలీవుడ్ కి పరిచయం కాబోతారు అనుకోవచ్చా? మీకు ఇప్పుడు
ఆదిత్య 369 సినిమా తీశారనుకోండి, కంపారిజన్ చేస్తారండి. కంపారిజన్స్ అంతే కదా, కథే కదా, కంపేర్ చేస్తారు. బికాజ్ ఇట్ ఈజ్ సంగీతం శ్రీనివాసరావు దాన్ని అంత అందంగా ఆవిష్కరించాడు. ఆయనకు కూడా ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి కొంచెం సరదా ఉంది. అవును, హీ లవ్స్. సినిమా చాలా ఇష్టం నాకు కూడా. అంటే అదే టైం ట్రావెల్ అనేది అదే ఎక్స్పెరిమెంటల్ గా తీసి సాధించగల సరదా ఉంది, ప్యాషన్ ఉంది. అంటే అప్పుడు గ్రాఫిక్స్ లేని టైంలో అద్భుతమైన ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడైతే అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంటది. అందువల్ల నేను ఆదిత్య 369 సినిమా తీస్తారని అనుకోను. తీసినా ఇప్పుడు ఎవరున్నారండి, ఇప్పుడు మళ్ళీ నాగశ్విన్ ని పెట్టుకోవాలి. అంతే కదా, రాజమౌళి రాకపోతే నాగశ్విన్ తో తీస్తే అది బాగుంటుంది. ఇప్పుడు మీ కలికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మొన్నటికి 555 కోట్లు, 1000 కోట్లు ఈజీగా రీచ్ అవుద్ది. అంత మించని చెప్పలేను కానీ. అలాగే ఇప్పుడు ఆ నాగశ్విన్ ఇది బెటర్ డైరెక్టర్ అన్నమాట. రాజమౌళి అయితే బెటర్ డైరెక్టర్ నాగశ్వినే నా బోటి వాళ్ళు చెప్తున్నారు. నా మాటతో నన్ను చాలా మంది ఖండించారు. నేనేదో ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నాడు, సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు అంటారు. ప్యాకేజే అంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, ఈయన మాట్లాడేస్తారు అంటారన్నమాట. మరి ఆయన ఎవరో ఒక్కసారి నాకు ఫోన్ చేశాడు నాగశ్విన్ కి. ఎందుకంటే సావిత్రి మీద అథారిటేటివ్ గా చెప్పగలిగింది నేనే. సావిత్రి మీద ఎన్ని పుస్తకాలు వచ్చినప్పటికి కూడా అమెరికా వాళ్ళు రాసిన పుస్తకానికి ఒక 12 ఆర్టికల్స్ నేను వాళ్ళకి ఇన్కార్పొరేట్ చేసుకోమని ఇచ్చాను నేను. అప్పుడు నాగశ్విన్ ఫోన్ చేశాడు, మీతో మాట్లాడాలంటే. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది అన్నాడు. అయితే నేను మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పాను. అయిపోయింది కదా, రీరికార్డింగ్ చేసుకో, స్ట్రైక్ తీసుకో, ఎందుకు. ఓకే, అంటే నాగశ్విన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మహానటి ఆయన చేసినప్పుడు కొని ఏమన్నా చిన్నది కొని, అంటే సావిత్రి గారితో మీరు ట్రావెల్ చేశారు, ఏమన్నా దానికి సంబంధించి స్టోరీకి సంబంధించి ఏమన్నా అడిగారండి? మామూలుగా ఎవరు వాళ్ళు అడుగుదామని పిలిచారు, నేను అప్పుడు తిరస్కరించాను అనమాట. అవునా? అది వాళ్ళు అమెరికా వాళ్ళు, శర్మ ఇక్కడ సోమరాజు ఎల్బీ నగర్ లో ఉంటున్నాడు, పోస్ట్ మాస్టర్ జనరల్. వీళ్ళిద్దరు కలిసి 35 లక్షల రూపాయలు పెట్టి పుస్తకం వేశారు. దాని పేరు ది లెజెండ్. ఎవరు తారకని కొడదామని, తారకని కొడదాం, పుట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు దాన్ని ఏమంటారు, మెజారిటీ పాలక వర్గంలో ఉన్నారు కదా. ఆయన తెలుగుదేశం పార్టీ వచ్చింది, ప్రధాన భూమిక ఆయన వహిస్తున్నాడు. ఏంటంటే వరుసలో క్యూలో ఉంటారు, అందరూ ఉంటారు కదా. బాలకృష్ణని పిలిచేయడానికో లేకపోతే చంద్రబాబు నాయుడిని పిలిచేయడానికో చేస్తారు. అంటే వారు ప్రొడ్యూసర్ కోసం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ తాలూకు ప్రొడ్యూసర్లు అందరినీ కూడా వరుసలో పెడతాడు. అలా బాలకృష్ణ డైరెక్టర్లు అందరినీ కూడా వరుసలో పెడతాడు. ఈ సినిమాతో మనకి ఏం తెలుస్తుందంటే, మనం ఒక జడ్జిమెంట్కి వస్తాం, ఏది బాగా చేయగలుగుతున్నాడు, ఈ దేంట్లో బాగా రాణించాడు అని చూసుకొని